So hi guys, in this video we're going to discuss about web developer. What is the required skill to become a web developer? Web developer కావాలి అంటే ఎలాంటి స్కిల్స్ అనేవి మనకు కావాలి. సో దాని గురించి డివైడెడ్గా అంటే బేసిక్స్ ఎలా ఉండాలి, ఫ్రేమ్ వర్క్స్ అసలు ఏంటి, సర్వర్, వీటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అసలు రకరకాల జాబ్స్ ఎలా ఉంటాయి, దాంట్లో పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. దాంట్లో ఇంకా డెప్త్గా డీటెయిల్గా సో మళ్ళీ సబ్ డివిజన్స్ అంటే కంప్లీట్ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అసలు ఉద్యోగాలు ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి, అండ్ టాప్ 15 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రజెంట్ ఏమున్నాయి, ఇంకా డీటెయిల్గా ఆల్రెడీ 1-2 వీడియోస్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ పార్ట్ 3 అనుకోవచ్చు. ఇంకా పార్ట్ 4, 5, 6 వరకు అంటే టోటల్ 6 పేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఉంటుంది సాఫ్ట్వేర్లో. దాంట్లో పార్ట్ 2 పార్ట్స్ అయిపోయాయి. 2 లైఫ్ సైకిల్ సంబంధించి 2 పేజెస్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. యూ కెన్ వాచ్ అవుట్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ డిస్క్రిప్షన్, రైట్? సాఫ్ట్వేర్ వరల్డ్ అని ఉంటుంది, దాంట్లో మీరు దీనికి సంబంధించిన వీడియోస్ అవి చూడొచ్చు. రైట్, దీన్ని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మనం విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెబ్ డెవలపర్ స్కిల్స్ ఏమేమి కావాలి. వెబ్ డెవలపర్ స్కిల్స్ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన బేసిక్స్ ఏంటి, ఫ్రేమ్వర్క్ ఏంటి, తర్వాత డిజైన్ ఏంటి, అండ్ దెన్ బ్యాక్ ఎండ్, ఇంకా ఏమేమి స్కిల్స్ అనేవి కావాలి. ఒక వెబ్ డెవలపర్ కావాలంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, దాంతోపాటు సర్వరు, కొన్ని డేటాబేసు, ఓకే, డిజైనింగ్, అండ్ వీటి మీద అందరికీ ఖచ్చితంగా ఈ వెబ్ డెవలపర్ కావాలి అనుకునే అతనికి, ఆ పర్సన్కి ఈ డిఫరెంట్ డొమైన్స్ మీద, సెగ్మెంట్స్ మీద జాబ్ అవకాశం, గ్రిప్ అనేది ఉండాలి. దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అగైన్ ఈ ప్రతి ఒక్క డొమైన్లోనూ ఫ్రేమ్వర్క్ ఎక్స్పర్టైజ్ ఒకరు ఉంటారు. దాంట్లో ఫ్రేమ్వర్క్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, అండ్ డిజైన్లో కొన్ని ఉంటాయి, అండ్ బ్యాక్ ఎండ్లో ఎన్ని రకాలు ఉన్నాయి దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి బేసిక్ ఏబిసిడి లాగా అనుకోండి. ఒక వెబ్ డెవలపర్ కావాలి అంటే రిక్వైర్డ్ స్కిల్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్, ఇప్పుడు అడ్వాన్స్ అయితే HTML 5 ఉంది, సిఎస్ఎస్ అయితే స్టైల్స్ అనేవి CSS 3 ఉంది ప్రజెంట్. అండ్ దీంట్లో ఏంటి అంటే దీంతో పాటు జావా స్క్రిప్ట్ అనేది కూడా కంపల్సరీ బేసిక్స్ అనేది తెలియాలి. మీరు అసలు అంటే జావా స్క్రిప్ట్ వైపు పూర్తిగా జావా స్క్రిప్ట్ ఎక్స్పర్ట్ అయ్యి దాని సైడ్ కెరియర్ బిల్డ్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది చాలా ఫ్రేమ్వర్క్స్లో వస్తుంది, రైట్? చాలా ఫ్రేమ్వర్క్స్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా చేసేదానికి పాసిబిలిటీ అనేది జావా స్క్రిప్ట్లో ఉంటుందండి. అండ్ అందుకనే జావా స్క్రిప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన బేసిక్స్ వచ్చినా కానీ ఒక వెబ్ డెవలపర్ కావాలి, మన ఫోకస్ అనేది జావా స్క్రిప్ట్ మీద. ఎస్, డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ ఫర్ దట్. అండ్ ఫ్రేమ్వర్క్స్ చూసుకుంటే ఏమేమి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఫ్రేమ్వర్క్స్ అంటే జనరల్గా బూట్ స్ట్రాప్, రియాక్ట్ జేఎస్, యాంగులర్, వీటితో పాటు ఇంకా చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు అప్డేటెడ్, ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాము. ఎక్స్ప్రెసో, డిజాంగో, రూబీ ఆన్ రైల్స్, లారవెల్, స్ప్రింగ్, యాంగులర్ అండ్ రియాక్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. దీంతో పాటు ఒక్కొక్క దాంట్లో ఏమేమి యూజ్ చేస్తారు, ఎందుకని జావా స్క్రిప్ట్, ఎందుకని పైథాన్, ఇది బ్యాక్ ఎండ్ యాక్చువల్. పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ కూడా యూజ్ చేస్తారు, కొన్నిసార్లు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. అండ్ జావా, టైప్ స్క్రిప్ట్, ఇవన్నీ వీటన్నిటి గురించి మళ్ళీ మాట్లాడుతుంది. ఈ ఫ్రేమ్వర్క్స్లో మళ్ళీ బ్యాక్ ఎండ్ కూడా వస్తుందండి. ఈ ఫ్రేమ్వర్క్స్ డెవలప్ చేసేది యూజింగ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు ఈ ఫ్రేమ్వర్క్స్. మళ్ళీ ఎక్స్ప్రెసివ్ అయితే జావా స్క్రిప్ట్, డిజాంగో అయితే పైథాన్, అండ్ లారవెల్ అయితే PHP, స్ప్రింగ్ అయితే జావా, అండ్ దెన్ యాంగులర్ అయితే టైప్ స్క్రిప్ట్, అండ్ రియాక్ట్ అయితే జావా స్క్రిప్ట్. మీకే అర్థమై ఉండాలి, రియాక్ట్లో కానీ ఎక్స్ప్రెస్లో కానీ మళ్ళీ బ్యాక్ ఎండ్లో యూజ్ చేసేది జావా స్క్రిప్ట్ని యూజ్ చేసే ఈ ఫ్రేమ్వర్క్స్ని డెవలప్ చేస్తారు. అండ్ అగైన్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ ఏమున్నాయి, బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అంటే చాలా మందికి ఏంటంటే పైథాను, జావా అంతే. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, దాంట్లో కొన్ని మనం బాగున్నాయి, మనం మాట్లాడుకుందాం. C# ఒకటి బాగుంది, తర్వాత గోలాంగ్ ఇప్పుడెప్పుడే పాపులర్ అవుతా ఉంది. గోలాంగ్ అంటే గూగుల్ వాళ్ళదండి. అండ్ దెన్ పైథాన్, రూబీ, దీంట్లో ఇలా డిఫరెంట్గా బ్యాక్ ఎండ్ సంబంధించింది. దీంట్లో మళ్ళీ అగైన్ డేటాబేస్లు ఉన్నాయి. డేటాబేస్లు ఏమున్నాయి, SQL, MySQL, తర్వాత ఒరాకిల్ డేటాబేస్, ఇప్పుడు రీసెంట్గా స్నోఫ్లేక్ కూడా దీనికి అప్డేటెడ్ వర్షన్ వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ సంబంధించినవి. దీంతో పాటు మనం ఎక్స్ట్రాగా ఏమైనా నేర్చుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ. గిట్ హబ్, మీడియా క్వైరీ, లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి మనం నేర్చుకోవాలి. సో ఒక వెబ్ డెవలప్మెంట్ కావాలంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో కొన్ని కాంబినేషన్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ కాంబినేషన్ ఏంటి అంటే బిఫోర్ స్టార్టింగ్ ద ఈ ప్రాక్టీస్ కానీ కోర్స్ ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వీ నీడ్ టు చెక్ విత్ ఆల్ ది కంపెనీ JDs అనేది చెక్ చేయాలి. అసలు ఏ డొమైన్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్, మీరు బ్యాక్ ఎండ్ PHP లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ లేకపోతే జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా వెళ్ళాలనుకుంటున్నారు. వాట్ ఆర్ ద ప్రెజెంట్ రిక్వైర్డ్ స్కిల్స్, అంటే ప్రెజెంట్ కంపెనీస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఐ కెన్ లెర్న్, వాట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ టు లెర్న్.
ఇది మనం తెలుసుకొని అప్పుడు మనము వీ నీడ్ టు స్టార్ట్ లెర్నింగ్. ఓకే. సో ఒక వెబ్ డెవలపర్ ఎవరన్నా అవ్వచ్చా? ఎన్ని రోజులు ఇది జాబ్ ఉంటుంది? ఎంతవరకు మనకి ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి? ఎంతవరకు దీనికి ఫ్యూచర్ ఉంటుంది అంటే, ఫ్యూచర్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎవరికి అంటే కానీ ఎవరికి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ అనేది ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంతా అంతే. ఓకే. ఇదొకసారి ఆలోచించండి. థాంక్ యూ గైస్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సివిఎస్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.